మా అన్నయ్య, నేను, మా చెల్లి. అయితే చిన్నతనం నుంచి ఈ గ్రంథం మాకు తెలిసినటువంటిది కాదు. ఈ గ్రంథం అసలు మాకు తెలియదు. ఇది తెలియకుండా మేము పెంచబడి దేవుడు అని చెప్పబడినటువంటి అన్యమైనటువంటి వాటన్నిటిని ఆరాధిస్తూ, మరి వాటిని మా యొక్క దైవాలుగా భావిస్తూ, మరి వాటన్నిటిని మేము ఆరాధించేటువంటి వారుగా ఉన్నాం. అలాగే మమ్మల్ని పెంచుతూ వచ్చినటువంటి మా తల్లిదండ్రులు మమ్మల్ని ఏ పని చేసినా కానీ మొదటిగా మొక్కుబడి అంటే నా మీదే పడిపోయేది. అందువల్ల అందరికి బాగా జుట్లు ఉండేవి, నాకు మాత్రం గుండ్లు ఉండేవి. అయితే ఇలాగా జరిగినటువంటి సమయంలో దేవుడు మమ్మల్ని అలాగా పెంచుతూ వచ్చారు. పెంచుతూ వచ్చిన తర్వాత మేము అన్ని విధాలుగా కూడా బాగా, అంటే మాది చాలా పేద కుటుంబమే, కానీ నా విషయంలో దేవుడు, అంటే నేను తెలియదు, దేవుడు నాకు తెలియదు, కానీ నేను దేవుడు అని నమ్మినటువంటివి నన్ను బాగు చేస్తున్నాయని చెప్పని నేను సాగుతూ ఉండేవాడిని. అలాగా 7వ తరగతిలో మళ్ళీ జిల్లాలో ర్యాంక్ వచ్చింది. అలాగే 10వ తరగతిలో మళ్ళా కూడా చాలా మంచి మార్క్స్ వచ్చేసి జిల్లాలో మంచి ర్యాంక్ వచ్చింది. నేషనల్ మెరిట్ స్కాలర్ వచ్చింది. చాలా రకాలైనటువంటి అన్నీ వచ్చాయి. ఆ తర్వాత నేను ఇంజనీరింగ్ చదువుకున్నాను. ఇంజనీరింగ్ చదువుకునేటువంటి సమయంలో మరి ఈ పుస్తకం అంటే, ఈ గ్రంథం అంటే నాకు చాలా ద్వేషం కలిగింది. ఇది తీసుకొని ఎవరైతే ఆదివారం మందిరానికి వెళ్తుంటారో వాళ్ళందరిని మెట్ల మీద కూర్చొని కాలుతో తంతూ ఉండేవాడిని. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఒకరోజు కిరణ్ అనేటువంటి ఒక తమ్ముడిని, కోటి అనేటువంటి ఇంకొక తమ్ముడిని, ఇద్దరిని నేను తన్నినప్పుడు ఇద్దరు కలిసి కింద పడ్డారు. వాళ్ళ చేతిలో ఉన్నటువంటి పుస్తకాలు ఎగిరి అవతల పడినప్పుడు నన్ను అన్నాడు, రే అన్నా, ఇదిగో నువ్వు నన్ను తన్నావు కదా, ఈ పుస్తకం ఎగిరి కింద పడింది కదా, ఏదో ఒకరోజు నువ్వు ఈ పుస్తకం పట్టుకొని తిరుగుతావని చెప్పాను. దేవునికి స్తోత్రం. మంచిది. అలాగా అన్న తర్వాత నేను చెప్పాను, రేపు కొండ్రా సోమరిపోతులారా, మీరు ఆ పుస్తకం పట్టుకొని తిరుగుతూ ఉన్నానని చెప్పాను. అయితే నేను ఆ కాలేజీలో ఉన్నప్పుడు నా యాక్టివిటీస్ అన్నీ వేరుగా ఉండేవి. పగలపూట చాలా మంచి వాళ్ళకి కనపడేవాడిని. రాత్రిపూట అయ్యేసరికి తిరగరాని వాళ్ళ చోట అందరితో తిరిగేవాడిని. వాళ్ళేమో తుపాకులు తీసుకొని వచ్చేవాళ్ళు, నేనేమో వాళ్ళతోటి కలిసి వాళ్ళకి అన్ని భోజనాలు సమకూర్చడం, వాళ్ళకి అవసరమైన అన్ని సమకూర్చడం చేయడం. ఎందుకంటే నేను ఆ హాస్టల్స్ అన్నిటికీ కన్వీనర్గా ఉన్నాను. అందువల్ల వారు మా దగ్గరికి వచ్చేవారు, మేము వాళ్ళని చక్కగా చూసుకుంటూ ఉండేవాళ్ళం. ఇలాగ చేసి ఇంకా కూడా ఏం చేసేవాళ్ళం అంటే, హాస్టల్ పిల్లలు ఉంటారు కదా, హాస్టల్ పిల్లలకి వార్డన్లు సరిగా అన్నం పెట్టేవాళ్ళు, వాళ్ళ కొరకు పనిచేసేవాళ్ళు. ఏ కూని వెళ్ళేసి ఎవడైతే అన్నం సరిగ్గా పెట్టడో వాడిని కొట్టేవాళ్ళు. అలాగే సారా కాంట్రాక్టర్లు కొట్టేవాళ్ళు. సారా కాంట్రాక్టర్లను కొట్టి లక్షలు తీసుకొచ్చి వాళ్ళ చేతికి ఇచ్చేవాళ్ళు. అయితే ఒకరోజు అక్టోబర్ 17, 1994 ఏం జరిగిందంటే, ఆ రాత్రి పూట రావాల్సినటువంటి వాళ్ళు వచ్చారు. వారందరికి భోజనం పెట్టారు. తిరిగి వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత జరిగిన సంఘటన ఏంటంటే, ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది. అప్పుడు వచ్చారు అన్న వాళ్ళు, ఎవరు పెద్ద అన్నది వచ్చి ఇంకా పట్టుకొని ఇంకా అన్నీ తిరుగుతూ ఉన్నారు. నేను దానికి హాస్టల్కి కన్వీనర్గా ఉండటం వల్ల నా రూమ్ దగ్గరికి వచ్చారు. నేనేమో ఎలాగ ఉన్నానంటే, ఒక టవల్ కట్టుకొని బనీన్ వేసుకొని అప్పుడే తీసుకొచ్చి ఆ రూమ్లో నా సెల్ఫ్లో ఒక 2,37,000 రూపాయలు అందులో దాచిపెట్టి ఇక కూర్చొని చదువుకోవడం బిగిన్ చేశాను. ఎందుకంటే మా నాన్న గుర్తొచ్చారు, చదువుకోవడానికి పంపారు కదా అని. అలాగున్న సమయంలో ఆ సందులో నుంచి, ఇలాగ సందు ఉంటుంది కదా, వాటిలో నుంచి అంతా రెడీ చేసి పెట్టున్నాను. ఇక నేను బయటకు వచ్చి తలుపు అలాగే తీయటంతో నా రెండింటికి 2 గన్స్ వచ్చేసాయి. ఇక నేను చనిపోయానురా బాబు అనుకున్నాను. కానీ వాళ్ళు నన్ను ఒక 45 నిమిషాలు చిత్రహింసలు పెట్టిన తర్వాత నన్ను గోడకేసి కొట్టి యూజ్లెస్ ఫెలో అని చెప్పి
పనికి రానోడా అని చెప్పని నెట్టేసి వెళ్ళిపోయారు. అప్పుడు నేను పారిపోయి చిన్నగా కాపాడబడ్డాను. రెండో పక్క వీళ్ళు వచ్చి బాంబేకి లాక్కడానికి వీళ్ళు ప్రయత్నం చేశారు. అప్పుడు వీళ్ళు మా కొరకేమో ఇలాగ కనిపెట్టుకొని ఉన్నారు, వాళ్ళు మా కొరకు ఇలా కనిపెట్టుకున్నారు. నేను నా యొక్క ఫ్రెండ్, వాడు ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు, వాడు నేను కలిసి రైల్వే ట్రాక్ పెట్టుకొని ఒక 30 కిలోమీటర్లు పరిగెట్టుకుంటూ పోయి తప్పించుకొని అక్కడి నుంచి ఆ తర్వాత వాళ్ళకి వీళ్ళకి ఇద్దరికి దూరంగా. ఆ తర్వాత నుంచి నేను అప్పటికీ దేవుడిని నమ్ముకోలేదు. తర్వాత వివాహం అయింది. ఆ తర్వాత మా జీవితంలో గొప్ప శ్రమలు కలగటం దిగినాయి. అది 2000 సంవత్సరం జనవరి 22వ తేదీన నేను ఎలాగున్నానంటే, అప్పటికి నేను బాగా తాగుబోతుగా ఉన్నాను, బాగా సిగరెట్లు తాగేవాడుగా ఉన్నాను. ఒక రకంగా చెప్పాలంటే చెడిపోయిన వాళ్ళలాగా ఉన్నాను. ఇలాంటి టైంలో ఒక కొండ మీద కూర్చొని నేను నా పుస్తకం ముందు పెట్టుకొని చదువుకోవడానికి వెళ్ళి నేనేం చేశానంటే, సిగరెట్ తాగుతూ ఉండగా ఒక స్వరం నాకు వినిపిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమని వినిపిస్తుందంటే, శ్రీనివాస్, నువ్వు అందరిని చూస్తూ ఉన్నావు, నన్ను ఎందుకు చూడలేదు అని అన్నాడు. చూడండి, ఆ స్వరం నన్ను ఏమంటుందంటే, శ్రీనివాస్, నువ్వు అందరిని చూస్తున్నావు, నన్ను ఎందుకు చూడలేదు అని అడుగుతుంది. నన్ను ఎవరు పిలిచారు అని చెప్పని కొండంతా తిరిగాను, ఎవడు కనుక్కున్నాను. రెండోసారి సేమ్ మళ్ళా, మూడోసారి అలాగైనప్పుడు నేను ఒక తల్లికి ఫోన్ చేసి అడిగాను, అమ్మ నాతో ఎవరో మాట్లాడుతున్నారు, నన్ను ఆట పట్టిస్తున్నారంటే అప్పుడు ఆ తల్లి చెప్పింది, నాన్న నీతో యేసయ్య మాట్లాడారు, దేవునికి స్తోత్రం కలుగునగాక. నేను చెప్పాను, నాకు తెలియదమ్మా, నేను ఇంతవరకు ఎప్పుడు వెళ్ళలేదు అంటే. ఆమె నన్ను ఒక దేవాలయానికి, ఒక చర్చ్కి తీసుకెళ్ళింది. ఆ చర్చ్లో క్రైస్తవుల యొక్క ప్రేమ ఎలాగుంటుందో నేను చూశాను. ఆ క్రైస్తవులు అనే వాళ్ళు ఎలాగ ఉంటారో, ఆ మారు మనసు పొందినటువంటి వ్యక్తులు మార్పు లేనటువంటి వారి కొరకు ఎంత ప్రేమను చూపుతారో నేను చూసి నేను కూడా పడిపోయాను. ఇక అప్పుడు మొదటి వారం అయిపోయింది, రెండో వారం నేను వేరే వాడిని తీసుకెళ్ళాను. అంటే దేవుడు ఎంతగా నిన్ను ప్రేమిస్తాడు, నన్ను ప్రేమిస్తాడు అనే దానికి నేను చెప్తున్నాను. దేవుడు మనుషులను పుట్టించడం మాత్రం కాదు, దేవుడు ప్రతి ఒక్కరిపైన ఒక ప్రణాళిక ఉంటుంది. ప్రతి వ్యక్తి మీద దేవుని యొక్క ప్రణాళిక చాలా అనుచితమైంది, చాలా మంచిది. కాబట్టి ఆ ప్రణాళికలో ప్రభు ఏం చేస్తాడంటే, మనలందరినీ కూడా ప్రేమించేటువంటి వారిగా ఉంటాడు. సౌండ్ అవసరం లేదు. దేవుడు మనల్ని ప్రేమించేటువంటి వాడుగా ఉంటాడు. కాబట్టి ఏం చేస్తుంటాడంటే, మన పట్ల ప్రణాళిక కలిగినటువంటి మన తండ్రి అయిన దేవుడు మనల్ని ఎలాగా బాగు చేయాలా అని ఆయన చూస్తుంటాడు. అందుకే కదా యేసు ప్రభు వారు నశించిన దానిని వెదకి రక్షించడం కొరకు, పాపులను వెదకి రక్షించడానికి పరిశుద్ధుడైనటువంటి ప్రభు ఈ లోకానికి వచ్చిన ఉద్దేశం అదే కదా. అందుకే కదా మనం అందరం పాపులమే. మనము మునుపు దేవుని ఎరగనటువంటి వారు, దేవుడు లేడు అని చెప్పని బ్రతికినటువంటి వారు, దేవుడు లేడు అని చెప్పని బ్రతుకుతూ ఉన్నటువంటి మన జీవితాల్లో మనం చెడిపోయి, ఎందుకంటే వివిధ తంత్రాలను కల్పించుకొని మన యొక్క ఇష్టానుసారంగా పాపం చేస్తూ ఉన్నటువంటి దినాల్లో ప్రభు మనల్ని ప్రేమించాడు కనుకే మనల్ని వెదకి రక్షించడానికి, మనతో మాట్లాడటానికి వస్తాడు, మనల్ని కనుగొనటానికి ఆయన వస్తాడు. అందుకోసం ఆయన నన్ను కనుగొనటానికి ఆయన నాతో మాట్లాడిన తర్వాత ఆ మందిరానికి వెళ్ళటం మొదలు పెట్టాను. మొదటి వారం వెళ్ళిన తర్వాత రెండో రోజు ఇలాంటి ఒక తమ్ముడిని తీసుకొని వెళ్ళాను. నేను తీసుకొని వెళ్ళి మేము వచ్చేసాం. తర్వాత రోజు నుంచి మరలా సిగరెట్ మొదలు పెట్టేశాను. సిగరెట్ తాగుతూ ఉన్నాను. తాగేసి తర్వాత రోజు పోయి యూనివర్సిటీలో కూర్చొని చదువుతూ ఉన్నాను. తర్వాత ఆ తమ్ముడు వచ్చాడు నా దగ్గరికి, అన్నయ్య రాత్రి ఎవడో, వాడు శ్రీనివాస్ అట, వాడి దగ్గర సిగరెట్ ఉందట, వాడికి ఆ సిగరెట్ తీసేయమని చెప్పని ఒక వ్యక్తి వచ్చి నాతో చెప్తున్నాడు. ఎందుకంటే ఆయనకు కూడా యేసు ప్రభు తెలియదు, కానీ ఆయన చెప్తున్నాడు నాతోటి, ఎవడో శ్రీనివాస్ అట సిగరెట్ తాగుతున్నాడట, వాడిని నువ్వు పోయి చెప్పు అని చెప్పి నాతో రాత్రంతా ఒక వ్యక్తి చెప్తున్నాడంటే నేను భయపడిపోయాను. దేవునికి స్తోత్రం. భయపడిపోయి, ఆయన నేనే ఆ సిగరెట్ తాగిన దొంగని నేనేనరా అని చెప్పని
వాని కాలు పట్టుకున్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు, ఎందుకంటే నాలో ఉన్నటువంటి చెడ్డ అలవాటు, నాలో ఉన్నటువంటి పాపపు అలవాటు ఏదైతే ఉందో దానిని తీసివేయటానికి దేవుడు ఎవరిని వాడుకున్నాడంటే ఒక వ్యక్తిని వాడుకుంటూ ఉన్నాడు. నిన్ను నన్ను మనలందరినీ కూడా బాగు చేయటానికి, మనలందరినీ రక్షించటానికి దేవుడు ఎక్కడి నుంచో పిలుపు పాస్టర్ గారిని తీసుకొచ్చారు కదా, ఇక్కడ మిమ్మల్ని అందరినీ కూడా ప్రభు వైపు నడిపించడానికి పాస్టర్ గారిని తీసుకొచ్చారు కదా. అలాగా ప్రభువు అనేకులను వాడుకుంటాడు. కాబట్టి ఆ వ్యక్తి నాతో చెప్పిన మాటను బట్టి నేను నమ్మాను, నిజమే, యేసు ప్రభు నిజమైనటువంటి రక్షకుడు. యేసయ్య ఎవరైతే పాపంలో ఉంటారో ఆ పాపుల్ని పరిశుద్ధులుగా మార్చడానికి యేసు ప్రభు వారు ఖచ్చితంగా దేవుడై ఉన్నాడు అని చెప్పని నమ్మాను నేను. అప్పటి నుంచి సిగరెట్ తాగటం మానేశాను. కరెక్ట్గా చర్చ్కి వెళ్ళినటువంటి 2 నెలల్లో నేను బాప్తీసం తీసుకున్నాను. నేను బాప్తీసం తీసుకోవడానికి కలిగినటువంటి కారణం ఏంటంటే, నాకు ఒక తల్లి, ఇలాంటి తల్లి ఏం చేసిందంటే ఒక పాత బైబిల్, ఆమె చదివేసిన బైబిల్ ఒకటి నాకు ఇచ్చింది. ఆ బైబిల్ తీసి ఇందులో యోహాను సువార్త అనేటువంటి ఒక గ్రంథాన్ని నాకు చదువుకుంటూ ఉన్నాను. నేను ఆ దినాల్లో ఎలాగ ఉన్నానంటే, అప్పటి వరకు నేను ఎప్పుడైతే బాగా తాగుతూ ఉన్నానో, బాగా సిగరెట్లు తాగుతూ ఉన్నానో, నాకు అందరూ ఫ్రెండ్స్గా ఉన్నారు. రాత్రంతా ప్యాకెట్ ఆడేవాడిని, బాగా డబ్బులు వచ్చాయి, తాగేసేవాళ్ళం, తిరిగేసేవాళ్ళం. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళటం బిగిన్ చేశానో నాతో ఉన్న ఫ్రెండ్స్ అంతా నా నుంచి దూరం అయిపోయారు. ఎందుకంటే వాళ్ళతోటి తాగటానికి వెళ్ళట్లేదు, వాళ్ళతోటి సిగరెట్ తాగటానికి వెళ్ళట్లేదు. ఇలాగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇలాగా సాగుతూ ఉన్నప్పుడు ఏం జరిగింది అని చెప్పంటే, నాతో ఉన్నటువంటి రూమ్మేట్స్ నన్ను అన్నారు, నా రూమ్ నుంచి వెళ్ళిపో అన్నారు. హైదరాబాద్లో ఉన్నాను నేను అప్పుడు. ఇక నాకు రూమ్ లేదు, ఏం చేయాలని చెప్పిన ఉస్మానియా యూనివర్సిటీలో నాకు తెలిసినటువంటి ఒక ఫ్రెండ్ రూమ్లో కింద బాక్స్ పెట్టి సూట్ కేసు పెట్టేసి బిల్డింగ్ పైన కొనుక్కునే ఉన్నాయి, టెర్రాస్ పైన. ఆ టెర్రాస్ పైన కొనుక్కొని తెల్లారిన తర్వాత కిందకు వచ్చి వాళ్ళు లెగవక ముందే స్నానం చేసుకొని ఫైల్ తీసుకొని నేను మరి ఉద్యోగాన్ని వెతుక్కుంటూ ఉండేవాడిని. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పటికి నాకు వివాహం అయిపోయింది. నా వివాహం అంతా కత్తులు కటారులతోటి మంత్రాలతో పెళ్లి జరిగింది, పాప పుట్టింది, చాలా కష్టాల్లో ఉన్నాం. అయితే ఆ టైంలో రూమ్ లేకపోవటం వల్ల మళ్ళా అది చేతిలో ఇంకా ప్యాకెట్ మానేశాను కదా, చేతిలో పైసలు లేవు, పంపించే దిక్కు లేదు. అలాంటి పరిస్థితుల్లో 2 రోజులకు ఒక రోజు భోజనం చేసేవాడిని. పగలంతా ఉద్యోగం కోసం తిరిగేవాడిని, 2 రోజులకు ఒకసారి భోజనం చేసేవాడిని. రాత్రిపూట ఒక అరటి పండ్లు 2 బ్రెడ్ ముక్కలు తినేసి నీళ్ళు తాగి దేవునికి స్తోత్రం చెప్పేవాడిని. దేవునికి స్తోత్రం. అయితే ఇలాగ జరుగుతున్నప్పుడు మార్చి 23 వచ్చింది. నా యొక్క సేవకుడు నా కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు, మా పాస్టర్ గారు. నేను తెలియకుండానే నాకు విపరీతమైన తలనొప్పి రావటం వల్ల పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. ఆయన అన్నాడు, భోజనం చేయాలంటే ఇటువైపు వెళ్ళు, బాప్తిజం పొందాలంటే ఇటువైపు వెళ్ళు అన్నాడు. నాకేం అర్థం కాలేదు. ఆయన చెప్పాడు, నీకోసం ఉదయం నుంచి ప్రయత్నిస్తున్నాను, రేపు మార్నింగ్ బాప్తిస్తాలు ఉన్నాయి, ఉదయాన్నే బాప్తిజం తీసుకోవాలనుకుంటే ఇటువైపు వెళ్ళు అని చెప్పాడు. నేను అప్పటికే నిర్ణయించుకున్నాను. యోహాను సువార్త 15వ అధ్యాయంలో 7వ వచనం ఉంటుంది, నా యందు మీరును మీ యందు నా వాక్యం నిలిచి ఉండి ఎల్ల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును అని చెప్పిన దేవుని యొక్క లేఖనం రాసింటారు. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. మనం ఏం కోరుకుంటున్నామంటే, దేవుని దగ్గరికి రాగానే మనకు ఆశీర్వాదం రావాలని కోరుకుంటున్నాం. మనం దేవుడి దగ్గరికి రాగానే మనం అడిగినవన్నీ మనకి పొందాలి అని చెప్పని కోరుకుంటున్నాం. కానీ దేవుని బిడ్డ వాక్యంలో రాయబడినటువంటి మాట ఏమంటే, మొట్టమొదటిది నా యందు మీరు ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కండిషన్ ఏంటంటే, మనం అడిగినవన్నీ మనం పొందాలంటే నంబర్ 1 కండిషన్ ఏంటంటే, మనం దేవునిలో ఉండాలి. నా యందు మీరును అని చెప్పని అన్నాడు. కాబట్టి నేను చదువుకుంటూ అక్కడ ఆగిపోయాను. నేను, దేవా నాకు ఉద్యోగం లేదు, నాకు ఉద్యోగం కావాలి, నాకు కష్టాలు ఉన్నాయి, నాకు ఇబ్బందులు ఉన్నాయి, భోజనం లేదు, భార్య ఒక చోట ఉంది, నేను ఒక చోట ఉన్నాను,
కుటుంబానికి చాలా దూరంగా ఉన్నాను, నాకు ఇప్పుడే ఉద్యోగం ఇవ్వు అని అడగటానికి ఆ మాట చదివిన తర్వాత నాకు నోరు రాలేదు. అప్పుడు నేను దేవునితో చెప్పాను, ఆ రాత్రిలో నేను దేవునితో చెప్పాను, ప్రభువా నీ యందు నేను ఇక నిలిచి ఉంటాను అని చెప్పాను. ఫస్ట్ మాట నేను చెప్పింది దేవునితోటి, నేను నీ యందు నిలిచి ఉంటాను. కాబట్టి మనం కూడా చేయాల్సినటువంటి పని ఏంటంటే, దేవుని దగ్గరకు వచ్చేటువంటి మనం ఆయన ఉన్నాడని, ఆయన వెదకు వారికి ఆయన ఫలం దయచేవాడని నమ్మాలి. మనం దేవుడు ఉన్నాడని చెప్పని నమ్మాలి. ఆయన దగ్గరకు వస్తే మనకు ఖచ్చితంగా ఆశీర్వాదం దొరుకుతుంది అని చెప్పని మనం నమ్మి దేవుని దగ్గరకు వస్తున్నాం. అయితే ఆ ఆశీర్వాదం దొరకాలంటే మనం ఏం చేయబడాలి అని అంటే, మొదటిగా దేవునిలో మనం నిలిచి ఉండేవారంగా ఉండాలి. దేవునిలో నిలిచి ఉండకుండా దేవుని నుంచి ప్రతిఫలాన్ని ఆశించడం అది సరైనటువంటిది కాదు. చూడండి, నేను అలాగే అడిగాను దేవుణ్ణి. అడిగిన తర్వాత దేవుడు ఆ మాటను మొట్టమొదటి మాటగా నా మనసులో, ప్రభువా యేసయ్యా నీ యందు నేను నిలిచి ఉంటాను. రెండో కండిషన్ ఏంటంటే, నీ యందు నా మాటలు నిలిచి ఉండి. దేవుడు అడుగుతున్నాడు, నా మాటలు నీలో నిలిచి ఉండాలి అని అంటున్నాడు. అంటే దేవుని దగ్గరకు వస్తున్నటువంటి మనం ఏం చేయాలా? దేవుని మాటను విని మర్చిపోయి వెళ్ళిపోతున్నాం. ఆ తర్వాత నిన్న వారం ఏం చెప్పారు వాక్యం అని అంటే, మనం ఏం చెప్తాం, ఏదో పాస్టర్ గారు మంచి వాక్యం చెప్పారయ్యా, నాతోటి బాగా ఉంది, నేను బాగా ఉన్నది నాకు అంటాం. కానీ ఆ మాట ఏంటన్నది గుర్తుపెట్టుకోలేకుండా ఉంటాం. కానీ దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నా మాటలు నీ యందు నిలిచి ఉండాలి, నా మాటలు నీలో నిలిచి ఉండాలి. దేవుని దగ్గరికి ఎందుకు వస్తున్నామంటే, మనం దేవుని యొక్క మాటలని వినటానికి వస్తున్నాం. వినటం వల్ల మనకి విశ్వాసం కలుగుతుంది. ఇది మంచిది, చాలా మంచిది దేవుని దగ్గరికి రావటం కదా. అయితే వచ్చినటువంటి విన్నటువంటి ఆ మాట అనేది మన హృదయంలో ఏం కావాలా? నిలిచి ఉండేదిగా ఉండాలి, నిలిచి ఉండేదిగా ఉండాలి. కాబట్టి ఈ రెండు కండిషన్లు నేను దేవునితో చెప్పాను, ప్రమాణం చేశాను. ఆ రాత్రిలో చేతులు ఎత్తి ప్రభుకి చెప్పాను, ప్రభువా ఇక మీదట నేను నీ యందు నిలిచి ఉంటాను. రెండవది, నీ మాటల్ని నాలో ఉంచుకుంటాను. అప్పుడు కదా మూడవది కదా, మీకు ఏది ఇష్టమో అడుగుడి. మూడవది, నీకు ఇష్టమైన దాన్ని అడగమంటున్నాడు ప్రభు. నేను ఆ తర్వాతది అడగటం మానేశాను. ఎందుకంటే మొదటిగా నేను నీలో ఉండాలి, తర్వాత నీ మాటలు నాకు ఉండాలి అని చెప్పాను. అలాగా దేవునితోటి ప్రమాణం చేసి నా పాపాన్ని నేను ఒప్పుకున్నాను. ప్రభువా ఎన్నోసార్లు తాగానయ్యా, ఎన్నోసార్లు అనేక మందిని కొట్టానయ్యా, ఎన్నోసార్లు నేను వెళ్ళకూడనటువంటి స్థలాలకు వెళ్ళానయ్యా, నేను ఇలాగా పాపంలో బ్రతికాను ప్రభువా, నా పాపాన్ని క్షమించు అని చెప్పుని ఆ రాత్రి అంతా దేవుని దగ్గర రోజాడి ప్రార్థన చేసుకొని నేను నిద్రపోయాను. ఉదయాన్నే 5:30కి నాకు బాప్తిస్మం ఇవ్వడానికి సిద్ధం చేశారు. నాకు బాప్తిస్మం ఇచ్చినటువంటి నా పాస్టర్ నీళ్ళల్లో ఉండి బాప్తిస్మం ఇవ్వగానే నాకు పేరు మార్చాలని చెప్పని శ్రీనివాస్ నుంచి పేరు మార్చాలని చూస్తున్నాను. అప్పుడు జరిగినటువంటి సంఘటన ఏంటంటే, నీళ్ళల్లో ఉన్నటువంటి నా పాస్టర్ గారు ఆయన నీళ్ళల్లో ఎగురుతూ ఉన్నారు. నాకు అర్థం కావట్లేదు ఏంటి నా అని చెప్పంటే, ఆయన ఆత్మపూర్ణుడిగా మాడి ఆకాశం వైపు చేతులెత్తి, ఒక చేయి పైకెత్తి ఒక చేయి నా తల మీద పెట్టి ఆయన అన్ని భాషలతో మాట్లాడుతూ ఉండగా ఆయనకు ఒక అక్షరాలు ఆకాశం నుంచి కనపడ్డాయట. ఏమని అంటే బర్నబా అనేది. దేవునికి స్తోత్రం. అప్పుడు ఆయన నా పేరు బర్నబాస్ అని పేరు పెట్టేశాడు. పేరు పెట్టి నాకు చెప్పాడు, బర్నబాస్ అంటే అర్థం ఏంటో తెలుసా అని అన్నాడు. నాకు తెలియదు అయ్యా. ఆయన చెప్పిన మాట ఏంటంటే, బర్నబాస్ అంటే హెచ్చరిక పుత్రుడు అనేది. దేవుడు నిన్ను అలాగ ఉంచుతున్నాడంటే నేను చెప్పాను, నాకు మాట్లాడటమే సరిగ్గా సిగ్గు, కొంచెం ఎవరితోటి ఎలాగ మాట్లాడాలో తెలీదు, కాబట్టి నా వల్ల కాదు అని చెప్పాను. కానీ దేవుడు తర్వాత చేసినటువంటి పని ఏంటంటే, ఈరోజు ఆయన గ్రంథాన్ని పట్టుకొని ఆయన మాటలను ప్రకటించేవారిగా ఉంచడం. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఆ రోజు ఉదయాన్నే ఆ యొక్క తడి బట్టలతోటి నేను పరీక్ష రాయడానికి వెళ్ళాను. అది నాకు ఎన్నో పరీక్ష అంటే, అది నాకు 24వ నేను పరీక్ష రాస్తున్నాను ఉద్యోగం కొరకు. అప్పటి వరకు 23 సార్లు పరీక్ష రాశాను. నేను ఇంజనీరింగ్ చదువుకొని ఉద్యోగం కోసం 23 సార్లు పరీక్ష రాస్తే ఒక్కసారి కూడా నాకు కాల్ లెటర్ రాలా, ఇంటర్వ్యూ రాలా. నేను
ఆ తడి బట్టల మీద పోయేటప్పుడు పాస్టర్ గారు ప్రార్థన చేసి నా బట్టలు ఇస్తాను వేసుకెళ్ళంటే, లేదయ్యా ఇలాగే వెళ్తానని చెప్పి నేను పోయి ఆ పరీక్ష రాశాను. గొప్ప అద్భుతం ఏంటంటే, ఆ రాత్రి నేనేం చెప్పానంటే దేవునితోటి, నేను నీ యందు ఉంటానయ్యా, నీ మాటల్ని నాలో ఉంచుకుంటానయ్యా, తర్వాత నాకు ఉద్యోగం కావాలయ్యా అని నేను అడగలేదు. నేను వెళ్ళి పరీక్ష రాయటానికి వెళ్ళాను. 81,000 మంది పరీక్ష రాశారు. ఎన్ని పోస్టులు అంటే 21 పోస్టులు. ఒక మనిషి కోసం 4,000 మందిలో ఒకరికి పోస్ట్ వచ్చేది. నేను వెళ్ళాను, కూర్చున్నాను, పరీక్ష రాయటం మొదలుపెట్టి ప్రార్థన చేశాను. ఇదే ప్రార్థన చేశాను, ప్రభువా నేను నీ సన్నిధిలో ఉన్నాను, నీ బిడ్డగా ఉన్నాను, నాకు తోడుగా ఉండని చెప్పని ఆ పరీక్ష రాస్తూ ఉంటే నా చెవిలో ఒకరు వచ్చి చెప్తున్నారు, ఆన్సర్లు అన్నీ చెప్తున్నారు, జవాబులు చెప్తున్నారు. మొదటి ప్రశ్నకు జవాబు ఇది, రెండవ ప్రశ్నకు జవాబు ఇది, మూడవ ప్రశ్నకు జవాబు ఇది అని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. జరిగిన విషయం ఏంటంటే, ఆ 81,000 మందిలో 42 మందిని తీస్తే 42 మందిలో దేవుడు నన్ను సెలెక్ట్ చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంతకుముందు నేను రోజుకు 10 గంటలు చదివాను. దేవుని బిడ్డ, దేవుని యొక్క వాక్యంలో రాయబడుతుంది, నరుని యొక్క ప్రయాసము కంటే యెహోవా ఇచ్చే ఏంటంటే నరుని యొక్క ప్రయాసము కన్నా బహుమానం చాలా గొప్పది, అక్కడ చాలా గొప్పది. అంటే దేవుడు ఆశీర్వాదం నేను నా జీవితాలకు చాలా గొప్పగా ఉంటుంది. చాలా మంది అనుకుంటారు ఆదివారం రోజు పనికి వెళ్తే 400 వస్తాయి, 500 వస్తాయి అని చెప్పి అనుకుంటారు. కానీ ఆదివారం నువ్వు మందిరంలో ఉంటే దేవుడు అంటాడు, మందిరాన్ని దేవుడు కోరుకున్నవాడు, దానిలో చేరిన వారందరినీ నిండార్లుగా నేను దీవిస్తాను, వారిలో ప్రతి వారికి ఆహారం ఇచ్చి తృప్తిపరుస్తాను అని చెప్పిన దేవుని వాక్యం ఉంటుంది. మీరు ఇంటికి పోయినాక చదువుకోండి, కీర్తనల గ్రంథం 132వ అధ్యాయంలో ఉంటుంది అది. అంటే నిండార్లుగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వు దేవుని యొక్క సముఖంలో ఉన్నప్పుడు, నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు ఇచ్చేటువంటి ఆ యొక్క ఆశీర్వాదం ఎలాగుంటుందంటే చాలందిగా ఉండదు, నిండార్లుగా ఉంటుంది అని చెప్పి, తృప్తిపరిచేదిగా ఉంటుంది అని చెప్పని. కాబట్టి నేను ఆ రోజు ఆ పరీక్ష రాయటానికి పోయినప్పుడు నేను తెలుసుకున్నటువంటిది ఏంటంటే, దేవుడు నాకు గొప్ప బహుమానం ఇచ్చాడు. నేను అడగకముందే, నాకు ఇది కావాలి అని అడగకముందే ఆయన ఏం చేశాడంటే, ఆయనలో ఉంటానని నేను ప్రమాణం చేసినందుకు, ఆయనతో నేను ప్రమాణం చేసినందుకు, ఆయన మాటలు నాలో ఉంచుకుంటానని ప్రమాణం చేసినందుకు దేవుడు చేసిన గొప్ప మేలేందంటే, ఆ యొక్క 81,000 మందిలో నన్ను ఒకటిగా ఆయన ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్రం. అంతేకాదు, ఆ టైంలో ఎలాగా ఉంది అంటే మా పరిస్థితి ఆ దినాల్లో ఎలాగుందంటే భోజనానికి కూడా కష్టంగా ఉంది. మరి మా మిస్సెస్ తరఫున, మా భార్య తరఫున ఉన్న వాళ్ళంతా చాలా పెద్ద ఉద్యోగాలు ఉన్నాయి, బాగా ఉన్న వాళ్ళుగానే ఉన్నారు. కానీ ఎవడు సహాయం చేసేవాడు కదా. నేను ఎవరి దగ్గర చేయి చాపలేదు, ఎందుకంటే దేవుని దగ్గర మాత్రమే చేయి చాపాలనుకున్నాను. అందుకోసం నేను సిగ్గుపడలేదు. నేను చెప్పాను కదా, 2 రోజులకి ఒకసారి భోంచేసేవాడిని. అలాగా కష్టపడుతూ చివరికి తట్టుకోలేక నేను నా ఇంటికి బయలుదేరి రాబోయేటప్పుడు నేను ఇంటికి వచ్చాను, నా దగ్గర ఏమీ లేదు. ఆ తర్వాత నేను కాయలు అమ్మటానికి మొదలుపెట్టాను. ఈ నిమ్మకాయలు, మామిడికాయలు, పచ్చడికాయలు ఇవి వేసుకొని నేనేం చేస్తానంటే భుజాన పెట్టుకొని, నెత్తిన పెట్టుకొని ఇవన్నీ ఊర్లు తిరిగి అమ్మేటువంటి వాడిని. అలాగ అమ్ముతూ ఉన్నటువంటి ఒక రోజు నేనేం చేశానంటే, ఆదివారం దినాన దేవుని మందిరానికి వెళ్ళవలసినటువంటి నేను మందిరానికి వెళ్ళకుండా నేనేం చేశానంటే, ఈరోజు పని చేస్తే కొంచెం అన్న డబ్బులు వస్తాయి, కుటుంబం ఆహారం తింటారు అని చెప్పని నేను ఆ కాయలు తీసుకొని వచ్చేసాను. వచ్చి ఇక్కడ మన వినుకొండ అడ్డ రోడ్డు ఉంటుంది కదా, ఆ రోడ్డుకు ముందు ఉన్నటువంటి ఊరు ఏదో ఉంది, ఆ ఊరు పేరు నాకు తెలియట్లేదు. ఆ ఊరు దగ్గరికి వచ్చి నేను కాయలు అమ్మటానికి ఆ పెద్ద మూట నెత్తిన పెట్టుకొని ఒక చోటకి ముందుకు వెళ్ళి గట్టిగా కాయలు అని అరవగానే ఒక కుక్క వచ్చి నా కాలు పట్టుకొని లాగి పడేస్తుంది అన్నమాట. నా బట్టలు చిరిగిపోయాయి, కాలమ్మట రక్తం కారిపోయింది. నేను అనుకున్నాను, దేవా నేను చేసినటువంటి పాపం ఇదిగో ఈ రకంగా నన్ను పట్టి పీడించింది. నాకు ఈరోజు ఇది జరిగినందుకు నేను బాధపడలేదు, కానీ నీ సన్నిధిని వదులుకొని వచ్చినందుకు నేను
ఈ యొక్క శాపాన్ని అనుభవించాను అని చెప్పని. అలాగే ఇంకొక రోజు కూడా ఇలాగే జరిగింది. కాబట్టి నేనేమంటానంటే ఆదివారం దినం దేవుని సన్నిధిలో మనం ఉండాలి. అలాగా చాలా కష్టపడ్డాం. మరి ఇంకా కూడా చాలా నా జీవితంలో జరిగినటువంటి సంఘటనలు చూసినట్టయితే దేవుడు ఎంత మంచివాడు అని చెప్పనే దానికి నేనేం చెప్తానంటే, అంటే దేవుడు నిజంగానే అన్నీ చేస్తాడా అని అంటే అన్నీ చేస్తాడు ఆయన. నేను తొందరగా ముగించాలని చెప్పుకొని చక్కగా చెప్తున్నాను, ఎందుకంటే వాక్యం ముఖ్యం ఉంది కాబట్టి. నేను అందుకోసం తొందరపడుతున్నాను. మంచిది ప్రియ దేవుని బిడ్డ. మాకు ఒక కూతురు, అప్పటికి నేను మా భార్య ఇద్దరం కలిసి ఆ పాపను తీసుకొని మందిరానికి వెళ్తూ ఉండేవాళ్ళం. అయితే ఒక చర్చ్లో ఒక సిస్టర్ చెప్పారు, బ్రదర్ ఎప్పుడు ఒక పాపని పట్టుకొని వస్తున్నారు, మీకు బాబు అవసరం లేదా అని చెప్పారు. అంటే మేము అన్నాము, మాకే భోజనం లేదమ్మా, మళ్ళా ఇంకొక బాబు పుడితే మాకు మళ్ళా కష్టము, మాకు వద్దు అంటే అని చెప్పింది. నేను మీ కొరకు ప్రార్థన చేశాను, దేవుడు మీకు ఒక బాబుని ఇస్తున్నాడు, వాడి పేరు శ్యామ్ అని పెడతారు అని చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మేమిద్దరం అనుకున్నాము, లేదు ప్లాన్ చేసుకున్నాం, మనకి పిల్లలు వద్దు అని చెప్పి అనుకున్నాం. మా ప్లాన్ నెరవేరలేదు. దేవుడు ఏదైతే ప్రణాళిక మన జీవితంలో ఉంచుతాడో ఆ ప్రణాళికని నెక్స్ట్ మంత్కి మా భార్య వచ్చేసి ఆమె చెప్పింది, నెక్స్ట్ మంత్ మీ భార్య ప్రెగ్నెంట్ అవుతుంది, మీకు బాబు పుడతాడని చెప్పింది కదా. అలాగే నెక్స్ట్ మంత్కి మా భార్యకి ప్రెగ్నెన్సీ వచ్చింది. దేవుడు ఏదైతే నీకు చేయాలని ఆయన ఇష్టపడతాడో అది ఖచ్చితంగా నీ జీవితంలో నెరవేరుస్తాడు. నువ్వు వద్దన్నా, నువ్వు కావాలన్నా కాదు, అది నీకు ఇస్తాడు. అయితే ప్రెగ్నెన్సీ వచ్చింది. 4వ నెల వచ్చేసరికి కంప్లీట్గా బ్లీడింగ్ అయిపోయింది, రక్తం కారిపోయింది. డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళాం. డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్తే ప్రెగ్నెన్సీ పోయింది బాబు, గర్భం పోయింది, క్లీన్ చేసి మొత్తం కడుపంతా కడిగేసేయాలని అన్నాడు. చర్చికి పోయాం. సిస్టర్ ఏం చెప్తున్నారంటే, ఎవడు చెప్పాడు బ్రదర్, దేవుడు ఇచ్చిన దాని మీద దయ్యానికి అధికారం లేదు, దేవుడు మీకు బాబునిచ్చాడు అని చెప్తే మేము స్కానింగ్ సెంటర్కి వెళ్ళాం. స్కానింగ్ సెంటర్కి వెళ్తే అక్కడ జరిగిన అద్భుతం ఏంటంటే, స్కానింగ్లో బేబీ హెల్తీ అని వచ్చింది, లోపల ఉన్నటువంటి గర్భంలో ఉన్న పిండం చాలా ఆరోగ్యంగా ఉంది అని వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగుతుంది. తర్వాత గర్భం నిండుతూ ఉన్నటువంటి దినాన రోడ్డు మీద మా భార్య నడుచుకుంటూ పోతూ ఉంటే ఒక ఫంక్షన్లో ఏమైపోయిందంటే ఆ శారీ కాలు తట్టుకొని ఆమె పోయి నేల మీద పడిపోయింది. ఎలాగ పడిపోయిందంటే ఈ పొట్ట పోయి ఆ తారు రోడ్డుకి గుద్దుకుపోయింది. శారీ మొత్తం చిరిగిపోయింది, కానీ ఈమెకు ఒక చిన్న గీత కూడా పడలా. ఆ బేబీ అలాగే ఉంది. ఆమె చెప్పినట్లుగా దేవుడు చూపిన దర్శనం ప్రకారం ఆ బాబు పుట్టాడు. వాడి పేరు నిజంగానే శ్యామ్ అని పెట్టాడు. వాడు ఈరోజు జర్మనీ దేశంలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మా జీవితంలో దేవుడు చాలా అద్భుతాలు చేశాడు. ఇప్పుడు నేను చేస్తున్న ఉద్యోగం కూడా, ఇప్పుడు నేను బిఎస్ఎన్ఎల్లో డివిజనల్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. దాదాపుగా ఒక 16 మండలాలకి నేను ఆఫీసర్గా ఉన్నాను. ఈ ఉద్యోగానికి చదవటానికి నేను ఒక్క పేజీ చదవలేదు. పుస్తకంలో ఒక్క పేజీ చదవకుండా దేవుడి మీద ఆధారపడి నేను చేసుకుంటూ ఉన్నాను. ఒక సిస్టర్ వచ్చి చెప్పారు, బ్రదర్ మీకు ఉద్యోగం వచ్చింది, నేను చూశాను, మీకు పేపర్లో పడింది అని చెప్తే నేను నవ్వాను. నేను కనీసం ఒక అక్షరం కూడా ప్రిపేర్ కాలేదు సిస్టర్, నాకు ఎలాగో ఉద్యోగం వస్తుందని. హాల్ టికెట్ వచ్చింది, పరీక్ష రాసి వచ్చాను, తీరా చూస్తే పేపర్లో నంబర్ వేశారు, నేను సెలెక్ట్ అయ్యాను, ఇప్పుడు ఈ ఉద్యోగం చేస్తాను. కాబట్టి దేవుడు, మనం ఎప్పుడైతే దేవునితోటి ప్రమాణం చేసేటువంటి ప్రమాణంలో ఏ విధమైన లోపం లేకుండా మనం దేవునితో ఎప్పుడైతే ప్రమాణం చేస్తాం, ప్రభువా నీ యందు మేము ఉంటాము అంటే దేవుని దగ్గరకు వస్తున్నటువంటి మనం దేవుని దగ్గర ప్రమాణం చేయాలి దేవునితోటి. ఏమని? నీలో నేను ఉంటానయ్యా, తర్వాత నీ మాటల్ని నాలో ఉంచుకుంటానయ్యా. అప్పుడు అడగండి అది నేను మీకు ఇస్తాను అని చెప్పాను అన్నాడు. కాబట్టి దేవుడు ఇలాగా నా జీవితంలో నేను ఈ ఉద్యోగాన్ని అలాగే పొందుకున్నాను, నా యొక్క బిడ్డను పొందుకున్నాను, ఎన్నో రకాలైనటువంటి కష్టాల నుంచి విడుదల పొందాను. తర్వాత
నేనే మొట్టమొదట మా కుటుంబాల్లో రక్షింపబడినటువంటి వాడిని. ఆ తర్వాత మా భార్య, మా అమ్మ, మా నాన్న, మా చెల్లి, మా చిన్నమ్మలు, మా చిన్నాన్నలు, మా తమ్ముళ్ళు, మరి అందరూ చివరికి మా అన్నయ్య దాకా అందరూ రక్షించబడ్డారు. ప్రారంభంలో అందరూ నన్ను వెలివేసిన వాళ్ళలాగా చూశారు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఈరోజు దేవుడు మరి నన్ను తన పని కొరకు వాడుకుంటూ మీ దాకా దేవుడు తీసుకొచ్చాడు. కాబట్టి దేవుడు నా జీవితంలో చేసినటువంటి మేలును బట్టి మీ జీవితాల్లో కూడా గొప్ప అద్భుతాలను దేవుడు చేస్తాడు. దేవుణ్ణి నమ్మండి. దేవుడు మీ కొరకు ఆయన అన్ని కార్యాలను చేయగలుగుతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే మనం ఒక వాక్యాన్ని చదువుకొని దేవుని యొక్క వాక్యాన్ని మనందరం కూడా ధ్యానం చేసుకుందాం. మన యొక్క వాక్య ధ్యానాంశమై నేను కొంచెం, ఎందుకంటే నా షెడ్యూల్లో నేను సాక్ష్యం చెప్పాలనుకున్నాను, కానీ కొంచెం త్వరగా ముగించాలని చెప్పని అనుకుంటున్నాను. ఆయనకు మరొక దైవజనులు ఉన్నారు కనుక నేను త్వరగా నా మాటలని నేను ముగిస్తాను. మార్కు సువార్త 5వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చదువుకుందాం. మార్కు సువార్త 5వ అధ్యాయం క్రొత్త నిబంధన పుస్తకంలో 34వ పేజీ. చూడగలిగిన వాళ్ళు చూడండి, మరి చూడలేనటువంటి వారికి నేను చదివి వినిపిస్తాను, మీరు జాగ్రత్తగా వినండి. వారు ఆ సముద్రమునకు అద్దరినున్న గెరాసేనుల దేశమునకు వచ్చిరి. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడప్పుడు సమాధుల్లో నుండి వచ్చి ఆయనకి ఎదురుపడెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనం గమనించినప్పుడు యేసు ప్రభు వారు ఆ యొక్క రోజుకు ముందు రోజున ఆయన ఒక ప్రాంతంలో ఆయన సేవ చేస్తూ ఉన్నారు. యేసు ప్రభు వారు తాను జీవించిన కాలం అంతా కూడా ఆయన పట్టణాల్లోనూ పల్లెల్లోనూ సముద్రం ఆదరణ ఉన్నటువంటి ప్రాంతాల్లోనూ కొండల ప్రాంతాల్లో మన ఊరు లాంటి గ్రామాల్లోనూ అనేక ప్రాంతాలకి వెళ్ళి దేవుని యొక్క సువార్తని ప్రకటిస్తూ ఉన్నారు. అయితే ఆ రోజు ఇక సముద్రం ఆ యొక్క నదికి అవతల వైపున ఆయన ఉన్నాడు. దానికి అవతల వైపున ఆయన ఉన్నాడు. అయితే శిష్యులందరూ కూడా ఆయనతో ఉన్నారు. యేసు ప్రభుకి ఎంతమంది శిష్యులు ఉన్నారంటే 12 మంది శిష్యులు ఉన్నారు. ఈ 12 మందిని వెంట పెట్టుకొని ప్రతి గ్రామానికి వెళ్తాడు, ప్రతి పట్టణానికి వెళ్తాడు, ప్రతి స్థలానికి ఆయన వెళ్తూ ఉంటాడు. అయితే ఆ రోజు ఆ ప్రాంతంలో నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళడానికి అక్కడ సముద్రం దగ్గర అక్కడ ఉన్నారు. అక్కడ ఉంటే ఆయన అంటున్నాడు, ఇదిగో మనం త్వరగా నది యొక్క ఈ దరి నుంచి ఆ దరి వైపుకి వెళ్దాం అని అంటున్నాడు. శిష్యులకి అర్థం కావట్లేదు. యేసు ప్రభు ఆయన సర్వాన్ని ఎరిగినటువంటి దేవుడు. ఆయన అన్నీ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి కాలంలోనూ, గతించిన కాలంలోనూ, జరగబోయేటువంటి కాలంలోనూ ఉన్నవాడు. అందుకని ఆయన్ని సర్వాంతర్వ్యామి అంటే దేవునికి ఉండవలసినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి లక్షణం ఏంటంటే సర్వాంతర్వ్యామి, అన్ని స్థలాల్లో ఉండేటువంటి వాడు. రెండో లక్షణం ఏంటి అని అంటే అన్ని చేయగలిగినటువంటి శక్తి సమర్థుడు, అన్ని పనులు చేయగలగడానికి సామర్థ్యం కలిగినటువంటి వాడు. మూడవది అన్నిటినీ ఎరిగినటువంటి వాడు. దేవుడు అంటే అర్థం ఏంటంటే దేవునికి ఉండాల్సినటువంటి మూడు లక్షణాలు ఏంటంటే అన్ని స్థలాల్లో ఉండేవాడు, అన్నిటినీ చేయగలిగినటువంటి వాడు, అన్నిటినీ ఎరిగినటువంటి వాడు. కాబట్టి యేసు ప్రభు వారు దేవుని యొక్క కుమారుడు కనుక ఆయన ఏం చేశాడంటే సముద్రానికి ఆదరిని ఉన్నాడు. అక్కడుండి అంటున్నాడు, మనం సముద్రానికి ఆదరికి వెళ్దామని అంటున్నాడు. అమ్మ, మనకి ఇక్కడ నుంచి ఈ పొలంలో నుంచి అవతల 10 పొలాల అవతల ఉన్నటువంటి వ్యక్తి స్పష్టంగా కనపడతాడా? కనపడు. అక్కడ ఏం జరుగుతుందో తెలుస్తుందా? తెలియదు కదా, మనకు పొలంలో తెలియదు. కానీ యేసు ప్రభు వారు ఈదరి వైపు ఉండి ఆదరి వైపు ఉన్నటువంటి సంగతుల్ని చూస్తూ ఉన్నాడు. ఎందుకు చూస్తున్నాడంటే అక్కడ ఒకడికి దయ్యం పట్టుంది. వాడు ఎలాగా ఉన్నాడు అని చెప్పనంటే వాడంతా ప్రతిరోజు వాడు సమాధుల్లోనే ఉంటాడు. అమ్మా, వాడు ప్రతిరోజు కూడా సమాధుల్లో ఉండేటువంటి వాడుగా ఉంటాడట. అంతేకాదు వాడు ఎట్లాగా ఉంటాడు అని అంటే ఇక్కడ వాడిని ఎవడు కూడా సంకెళ్ళేసి
బంధించేటువంటి వారుగా ఉంటారంట. వాడు నురుక్కక్కుంటూ ఏం చేస్తుంటారంట, రాళ్ళతోటి తనను తాను కొట్టుకుంటూ తన బట్టలన్నీ కూడా చించేసుకునేటువంటి వాడు ఉంటాడు. చూడండి, దయ్యము ఒక మనిషిని ఏం చేస్తుంది, నాశనం చేసేటువంటి వరకు వదిలిపెట్టదు. కానీ యేసు ప్రభు వారు ఇద్దరి వైపు నుండి అదర్ వైపు నశించిపోతున్నటువంటి ఆ వ్యక్తిని చూస్తా ఉన్నాడు. నశించిపోతున్నటువంటి ఆ వ్యక్తిని చూస్తా ఉన్నాడు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన ఉద్దేశమే, ఆయన మనుషుడు కాదు, యాక్చువల్గా ఆయన దేవుడు. ఆయన సర్వోన్నతుడైనటువంటి దేవుడు. ఆ సర్వోన్నతుడైనటువంటి దేవుడు భూమి మీదకి మరి మృత్యుడుగా, అంటే ఏమీ లేనివాడుగా. మీరు ఎక్కడ పుట్టారు? పలుకూరులో పుట్టారు. ఇంట్లోనే కదా, హాస్పిటల్ ఇంట్లో పుట్టారు. మీకు ఇల్లు ఉంది కాబట్టి మీ ఇంట్లో పుట్టారు. మీరు కూడా ఇంట్లోనే. అమ్మ, ఎవరైనా హాస్పిటల్లో ఉన్నారా? హాస్పిటల్లో పుట్టారు ఎవరన్నా? హాస్పిటల్లో కొంతమంది పుడతారు కదా, కంటూ నొప్పులు వస్తే హాస్పిటల్కి తీసుకెళ్తాం. మనందరికీ పుట్టడానికి ఏదో ఒక ఇల్లు దొరికింది, ఏదో ఒక హాస్పిటల్ దొరికింది, ఏదో ఒక స్థలం దొరికింది. యేసు ప్రభు పుట్టడానికి ఎవరు కూడా ఏం చేశారు? మా ఇంట్లో ఖాళీ లేదు, మా ఇంట్లో ఖాళీ లేదు, మా ఇంట్లో ఖాళీ లేదు అని చెప్పారు. చివరికి యేసు ప్రభు వారు ఎక్కడ పుట్టారంటే, ఆ దారి పక్కన ఏ ఇల్లు ఖాళీ దొరకకపోతే దారి పక్కన ఎక్కడో ప్రభు పుట్టారు. పుట్టిన తర్వాత ఆయన్ని తీసుకెళ్ళి పశువుల తొట్టులో పడుకొని పెట్టారు. అంటే చూడండి, సర్వోన్నతుడైనటువంటి దేవుడు ఆకాశములు మహాకాశములు పట్టజాలనటువంటి అంత గొప్ప ప్రభువు ఎవరి కోసం ఈ లోకానికి వచ్చారంటే, పాపినైనటువంటి నన్ను వెతకటానికి, నాతో మాట్లాడటానికి. ఎందుకు? నేను తాగుబోతుగా ఉన్నాను, నేను ఈ పొగ తాగేటువంటి వాడుగా ఉన్నాను, మరలా కూడా అంతకుముందు క్రూరమైనటువంటి ఇదితో వాళ్ళతోటి కలిసి ఇంత పొడవు రాడ్ తీసుకొని పోయి సారా కాంట్రాక్టర్లను కొట్టేవాడుగా ఉన్నాను, ఇంకా బైబిల్ పట్టుకొని పోయి మందిరానికి వెళ్ళేటువంటి వాళ్ళని కాలుతో దండేవాడుగా ఉన్నాను. మరి నేను ఇలాగే ఉంటే నా పాపం నన్ను ఎక్కడికి తీసుకెళ్తుంది? నిత్య నరకానికి తీసుకెళ్తుంది. నన్ను నరకానికి తీసుకువెళ్ళడానికి దేవుడు పుట్టించాడా? కాదు కదా. నిత్య నరకాగ్ని నుంచి తప్పించడానికి కదా దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచువాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మన కొరకు అనుగ్రహించను అని దేవుడిని, యేసు ప్రభుని తండ్రిని దేవుడు ఇచ్చేశాడంట. ఎందుకంటే నీవు నేను మనము నశించిపోకుండా ఉండటానికి, నరకాగ్నికి వెళ్లకుండా ఉండటానికి, ఆ శిక్షను, ఘోరమైనటువంటి శిక్షను అనుభవించకుండా తప్పించడం కోసం యేసు ప్రభు ఈ లోకానికి ఇదిగో ఏమీ లేనివాడుగా కదా. అమ్మా, బజార్లో పుట్టిన వాళ్ళు ఏమంటావురా? ఏమంటావమ్మా? దిక్కు లేని వాళ్ళు కదా, వాడు పేదవాళ్ళు అంటాం, అంతే కదా అనేది. వాళ్ళకి ఏమీ లేదయ్యా. ఎంత పేదవాళ్ళు అంటే అంత పేదలు. అన్నీ కలిగినటువంటి దేవుడు. పరలోకంలో దేవదూతలు నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానముల చేత ఆరాధనలు అందుకునేటువంటి వాడు. ఆయన ఎదుట 24 పెద్దలు ఎప్పుడు నిలిచి దేవునికి స్తోత్రం చెప్పేటువంటి వాళ్ళు ఉంటారు. 4 జీవులు ఆయన చుట్టూ ఉంటాయి కదా. వేవేల కొలది దూతలు ఆయన్ని ఆరాధిస్తూ ఉంటారు. అంత గొప్ప తండ్రి అయినటువంటి వాడు, భూమికి పునాది వేసిన వాడు, ఆకాశంలో శూన్యంలో భూమిని వేలాడదీసినటువంటి శక్తి కలిగినటువంటి ప్రభు ఎవరి కోసం అంటే నీ కోసం, నా కోసం ఎలాగొచ్చాడంట? రిక్తుడుగా. రిక్తుడు అంటే అర్థం ఏంటంటే ఏమీ లేనోడు అని. అమ్మా, ఇదిగో ఇట మూసిన చేతిలో ఏమున్నాయి? ఏమి లేదు. అలాగా వచ్చేసాడు. వచ్చి నా పాపాలని క్షమించడానికి వచ్చాడు. మనకు పట్టిన దయ్యం, తాగుడు అనేటువంటి దయ్యం, సిగరెట్ అనేటువంటి దయ్యం, ఇతరులను కొట్టేటువంటి దయ్యం కదా, దొంగతనాలు చేసే దయ్యం, ఇతరులను కాళ్ళతో దండేటువంటి దయ్యం, ఈ దయ్యం పట్టినటువంటి మనల్ని విడిపించటానికి పరలోకంలో ఉండగానే భూమి మీద ఏం చేశాడు? మనల్ని చూశాడు. భూమి మీద మనల్ని చూశాడు. సముద్రానికి ఆధారి నుండి ఈదారి వైపు ఉన్నటువంటి దయ్యం పట్టిన వాడిని ఎలాగో చూశాడో యేసు ప్రభు అలాగే
ఆకాశంలో నుంచి నువ్వు నేను పుట్టక మునిపే మనం ఇలాగ తాగుబోతులు అవుతామని, ఇలాగ తిరుగుబోతులు అవుతామని, ఇలాగ అబద్ధాల కోరలు అవుతామని, ఇలాగ నాశనం మధ్యలో పడి నిత్య నరకాగ్నిలోనికి వెళ్తామని చెప్పుని ఆయన ఏం చేశాడట, ఈ దరి నుంచి ఆ దరికి వచ్చేసాడు. ఆ పరలోకం అనే దరి నుంచి ఎక్కడికి, భూమి అనేటువంటి ఈ దరికి వచ్చాడు, మన దాకా వచ్చాడు, ఇక్కడికి వచ్చాడు. ఇక్కడికి వస్తే అప్పుడు చెప్పాడు ముందుగానే వాళ్ళతోటి, అరే శిష్యులారా, మనం ఈ చివరి నుంచి ఎటు పోదాం, ఆ చివరికి వెళ్దాం. ఎందుకు వెళ్దాం, అక్కడ ఒకడికి దయ్యం పట్టింది. నేను ఇందాకే చెప్పానుగా, దేవుడికి 3 లక్షణాలు ఉండాలని చెప్పానుగా. అన్నీ ఎరిగిన వాడు, అన్నిటినీ తెలుసుకున్నటువంటి వాడు, తెలుసు ఆయన. ఇక్కడ దయ్యం పట్టిన వాడు ఉన్నాడు. అందుకోసమని యేసయ్య ఏం చేశాడంటే ఆ దరి నుంచి ఈ దరికి వచ్చేసాడు. వచ్చి రాగానే అక్కడ వాడిని చూస్తున్నాడు. ఎట్లా ఉన్నాడు వాడు, ఎక్కడ ఉన్నాడు, సమాధుల్లో ఉంటున్నాడు. రెండోది, వాడికి చేతులకి ఏమున్నాయి, సంఖ్యలు వేసి ఉన్నాయి. వాడికి బట్టలు ఉన్నాయా, లేదు. వాడి పళ్ళు కాడ ఎక్కడ ఏం కారుతుంది, నురుగు కారుతుంది. వాడి శరీరాన్ని చూస్తే ఎట్లుంది, రాళ్ళు తీసుకొని వాడిని వాడే కొట్టుకుంటున్నాడు. మనకు కూడా తిక్కబెట్టినప్పుడు అప్పుడప్పుడు ఎవరి మీద కోపం వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం, ఎదుటి వాళ్ళని కొట్టలేక. అమ్మా ఎప్పుడన్నా చేశారా పని? పిల్లలను కొట్టడానికి ఇబ్బంది అయినప్పుడు ఏం చేస్తాం మనం నాదిరా బుద్ధి తక్కువ కదా, మన చెంపలు మనమే కొట్టుకుంటాం. అంటే ఇది అప్పుడు మనకు కూడా ఏం పడుతుంది, అప్పుడప్పుడు ఇదే జరుగుతుంది. చూడండి ఇక్కడ వాడు అలాగా, వాడు చూడండి, ఎందుకంటే వాళ్ళు ఉన్నటువంటి ఆ దయ్యం, అపవిత్రాత్మ ఏం చేస్తుంది, వాడిని బాగుపడకుండా, వాడిని నాశనం చేయడానికి, వాడి జీవితాన్ని ఏం చేయాలి, దొంగిలిస్తారు. చూడండి, గొర్రెల కాపరి అంట. గొర్రెల కాపరి గురించి తెలుసమ్మా, మీ ఊర్లో ఉన్నాయా? ఉన్నాయి కదా. గొర్రెలు ముందు పోతా ఉంటే, ఆయన ముందు పోతుంటే గొర్రెలన్నీ ఏం చేస్తుంటాయి, ఆయన వెనక వస్తుంటాయి. ఒక్కోసారి గొర్రెలన్నీ ముందు పోతుంటే ఆయన వెనక వస్తాడు. వెనకెందుకు వస్తాడు, ఏదన్నా గుడ్డిది ఉందేమో, ఏదన్నా నడవలేని ఉందేమో అని చెప్పని దాని భుజాన్ని వేసుకొని రావటానికి. సరే, దాని మీదకి ఏమన్నా పశువు వచ్చింది అనుకోండి, ఈయన ఏం చేస్తాడు, కర్ర తీసుకొని, దానికి పొడవలు ఉంటుంది కదా, చివర ఉంటుందయ్యా, అది తీసుకొని ఏం చేస్తాడు, దాని వెంట పడతాడు, దాన్ని కొట్టి తన పశువుని తాను తెచ్చుకుంటాడు. అంటే గొర్రెల కాపరి గొర్రెల కోసం ఏం చేస్తుంటాడు, ప్రాణం పెడతాడు. సపోజ్ నేనే కూలికి, ఈ అన్న దగ్గర నేను కూలికి వెళ్ళాను, ఆ తోడేలు వస్తా ఉంది గొర్రెలు తిట్టడానికి. గొర్రెలన్నీ ఇటు పరిగెడుతున్నాయి, తోడేలు దాని వెనక పరిగెడుతుంది. నేను ఎటు పరిగెడతాను అమ్మా, గొర్రెలతోటే పరిగెడతానా, తోడేళ్ళకి ఎదురు పరిగెడతానా? పరిగెట్టను నేను, అది నన్ను తింటే. అందుకోసం నేనేం చేస్తాను, ఇటు తోడేలు వస్తుందంటే చూసి నేను ఎటు వెళ్తాను, ఇటు పరిగెడతాను. ఎందుకని, గొర్రెలు ఎవరి నాయా, గొర్రెలు నాయా ఎవరి అన్నయ్య, కాబట్టి గొర్రెల నాయి కాదు, కాబట్టి నేను పారిపోతా ఉంటాను. కానీ సాతానుడు ఏం చేస్తాడో తెలుసా, ఆ తోడేలికి గొర్రెలు పట్టిస్తాడు. ఎందుకు, ఆ గొర్రెని నాశనం చేయడానికి. దొంగ ఏం చేయడానికి వస్తాడంటే, దొంగతనం చేయటానికి, నాశనం చేయటానికి, చంపటానికి వస్తాడు. అమ్మా, దొంగేమో దొంగతనం చేయటానికి, నాశనం చేయటానికి, చంపటానికి వస్తాడు. గొర్రెల కాపరేమో గొర్రెల కొరకు ప్రాణం పెట్టడానికి వస్తాడు. చూడండి, యేసు ప్రభు ఏమో నీ కోసం నా కోసం ప్రాణం పెట్టడానికి ఈ లోకానికి వచ్చినటువంటి వాడు. యేసు ప్రభు ఏమో మన కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చిన మన కాపరి. ఇప్పుడు సాతానుడు ఏం చేస్తున్నాడు, గొర్రెల్ని చంపడానికి, గొర్రెలను దొంగతనం చేయటానికి, గొర్రెల్ని నాశనం చేయటానికి. ఇప్పుడు చూడండి, దెయ్యం పట్టినోడు ఏం చేస్తున్నాడు, రాయి తీసుకొని తను కొట్టుకున్నాడు. శరీరం ఏమైపోతుంది, నాశనం అవుతుంది కదా. ఈ ప్రాణాన్ని ఏం చేయబోతున్నాడు, వాడు దొంగిలించబోతున్నాడు. ఈయన ఏం చేయాలనుకున్నాడు, దయ్యం ఏం చేయబోతుంది, ఈయన్ని చంపబోతుంది. యేసు ప్రభు ఎందుకు వచ్చాడు, ఆ దరి నుంచి ఈ దరికి, వాడిని కాపాడటానికి వచ్చాడు. దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకో, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిందే మతం మార్చడానికో, లేకుంటే ఇంకొకటి చేయడానికి ఆయన రాలా.
యేసు ప్రభు వచ్చింది ఎందుకంటే మనల్ని బ్రతికించడానికి, మనల్ని కాపాడటానికి. ఆ దగ్గర నుంచి ఈ దగ్గరికి ప్రభు వచ్చినటువంటి ఉద్దేశం ఏంటంటే, ఈ దయ్యం పట్టినటువంటి వాడు తనను తాను కొట్టుకుంటున్నాడు, తనను తాను పాడు చేసుకుంటున్నాడు, వాడు మనుషుల్లో కలిసిపోవట్లేదు, వాడికి సహవాసం లేదు, వాడు ఇలాగా జీవిస్తూ ఉంటే వాడిని బాగు చేయటానికి యేసు ప్రభు అక్కడికి వచ్చాడు. అక్కడికి రాగానే ఆ దయ్యం ఏమంటుందంటే, అయ్యో సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతోటి నీకేం పని, నన్ను బాధించవద్దు అని చెప్పాడు. చూడండి, దయ్యానికి తెలుసు, మనుషులకి తెలియట్లా. మనుషులు ఏంటంటే వివిధ తంత్రాలు పెట్టుకున్నారట. ఇదిగో నీకు ఇది, నాకు ఇది, వాడికి అది, వీడికి ఇది, రకరకాలైనటువంటి. అంటే పల్లెల్లో ఏం చేస్తారు, ఈ కులపోలకి ఆ దేవుడు, ఈ కులపోలకి ఈ దేవుడు, మా కులదేవత వీళ్ళు. అంటే ఏం పెట్టుకున్నాం, రకరకాల తంత్రాలు. తంత్రం ఇది నిజం కాదు, తంత్రం. అంటే చెడిపోవటానికి మార్గాలు పెట్టుకొని వివిధ రకాలుగా బ్రతుకుతా ఉన్నాం. అయితే యేసు ప్రభు చెడిపోయిన దానిని బాగు చేసేటువంటి వాడు కదా. అందుకని చెప్పని ఆయన ఆ దయ్యం పట్టిన వాడి దగ్గరికి వచ్చాడు బాగు చేయటానికి. ఇప్పుడు ఏమంటుంది, ఈ దయ్యం ఏమంటుంది, యేసు ప్రభుని చూసింది. యేసు ప్రభుని చూసి ఏమన్నా పిలుస్తుంది, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా. ఒకసారి మన అందరం గట్టిగా చెప్దాము, హల్లెలూయా. ఇప్పుడు చెప్పాల్సింది యేసయ్యని ఏమని చెబుదాం, ఏమని పిలుద్దాం, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా. ఒకసారి పిలుద్దాం అందరం. ఇంత చిన్నగా పిలిస్తే దయ్యం అంటే ఇంత చిన్నగా పిలుద్దామా యేసు ప్రభుని? అంత గొప్ప ఆయన్ని, ఆకాశము మహాకాశములు పట్టజాలన్నటువంటి ప్రభుని ఇంత చిన్న పేరుతో చిన్నగా ఇట్లా అన్నామా? ఎందుకు పక్కన వాళ్ళు ఇంటే భయమా? పక్కన వాళ్ళు ఇంటారని భయమా? లేదు, గట్టిగా ఒకసారి చెప్దామా? అందరం గట్టిగా చెప్పండి, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా. మళ్ళీ ఒకసారి చెప్పండి, ఇప్పుడు పెద్దగా వినిపిస్తుంది కానీ మైక్ పెట్టకపోయినా మీకు మైక్ పెట్టాల్సి వచ్చేది. అటువంటి ఒకసారి గట్టిగా అనుకున్న వాళ్ళందరూ చెప్పండి, దేవునికి స్తోత్రం. యేసు ప్రభు వారు సర్వోన్నతుడైన దేవుని కుమారుడని ఎవరికి తెలిసింది? సైతానికి తెలుసు, దయ్యానికి తెలుసు. ఈరోజు మనుషులు యేసు ప్రభుని ఎరగలేకపోతున్నారు. యేసు అంటే అర్థం ఏంటంటే రక్షకుడు అనే అర్థం. యేసు అంటే అర్థం రక్షకుడు అనే అర్థం. ఎవరికి రక్షకుడు? నీకు, నాకు, మనందరికీ రక్షకుడు. యేసు ప్రభుని గురించి ఏం రాయబడుతుందంటే, యేసు ప్రభువు అందరికీ దేవుడు. యేసు ప్రభు అందరికీ దేవుడు. ఆయన గురించి రాయబడినటువంటి మాట ఏంటంటే, ఆయన గురించి పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడినటువంటి మాటలు ఎలాగున్నాయంటే, ఒక చోట అంటాడు, నేను కుమ్మరిని అంటాడు. ఆయనంట ఎవరంట? కుమ్మరి అంట. అయ్యా అంటే ఎవరు కుండలు చేసేవాడు అంటున్నాడు. ఒక చోట ఏమన్నాడు, నేను గొర్రెల కాపరిని అని అంటున్నాడు. అంటే ఆయన ఒక గొర్రెలు కాసేటువంటి. నేను వ్యవసాయకుడును అని అంటున్నాడు. అంటే నేను రైతుని అని అంటున్నాడు. ఇంకొక చోట ఏమన్నాడు, నేను యాజకుడును, ప్రధాన యాజకుడును అన్నాడు. అంటే పౌరోహిత్యం చేసేటువంటి ఒక బ్రాహ్మణుని అని అంటున్నాడు. మరి ఒకసారి నేను మంచి సమరయుడిని అని అంటున్నాడు. అంటే ఎవరికి పనికిరాక దూరంగా పెట్టినటువంటి ఒక అంటరాని వాడిని అని అంటున్నాడు. అంటే యేసు ప్రభు అన్ని లక్షణాలు యేసు ప్రభులు ఉన్నాయి. అందరికీ ఆయన ఏమైపోయాడు? దేవుడు. ఆయన అందరికీ దేవుడు. కాబట్టి ఈ దయ్యం పట్టిన వాడికి కూడా ఆయన దేవుడిగా ఉండటానికి ఆయన ఇక్కడికి వస్తే, ఆ ఊరోళ్ళు ఎవరు, ఆ గెరాసీనుల దేశంలో ఉన్నటువంటి ఆ ఊరోళ్ళకి ఏం తెలియలేదు, ఆయన దేవుడు అని తెలియలేదు. ఇప్పుడు కూడా మన ఊరిలో కూడా, మన ఊరు అంటే మనం పలుకూరు అని కాదు, మన ఊర్లో అంటే మన దేశంలోనూ ప్రపంచంలో ఉన్నటువంటి అనేక మందికి ఎవరని తెలియట్లేదు, యేసయ్య దేవుడు అని తెలియట్లేదు. కానీ సాతానుకు తెలిసిపోయింది ఆయన దేవుడు అని. ఆయన దయ్యముల మీద అధికారం కలిగినటువంటి వాడు అని చెప్పని సాతానుకు తెలిసిపోయింది. వాటిని మాట్లాడనివ్వకుండా వాటి నుంచి విడిపించగలిగినటువంటి సమర్థుడైన దేవుడు అని చెప్పని సాతానుకి తెలిసిపోయింది.
అందుకనే సాతాను ఇక్కడ ఏం చేస్తుందంటే సర్వోన్నతుడైన దేవుని కుమారుడా అని చెప్పి పిలుస్తా ఉంది. పిలిచి అంటుంది, ఎందుకయ్యా అప్పుడే వచ్చావు? నేను వీడిని చంపిన తర్వాత రావాలి కదా, వీడిని చంపక ముందే ఎందుకు వచ్చావు అంటే యేసు ప్రభు అంటాడు, నిన్ను నన్ను కాపాడటానికే ఆయన వచ్చాడు. మనం చచ్చిందాక ఆయన చూడటానికి రావట్లా, మనం చనిపోక ముందే మనల్ని బ్రతికించడానికి. ఆయన అంటారు, నా మాట మీరు విని ఎడల మీరు బ్రతుకుదురు అని రాయబడింది. దేవుని వాక్యం చెప్తుంది, నా మాట మీరు విని ఎడల మీరు బ్రతుకుతారు. అంటే దేవుడు నీతోటి ఎందుకు మాట్లాడుతున్నాడంటే నిన్ను బ్రతికించటానికి అనేది. ఇంకా కూడా యేసు ప్రభు చెప్తాడు, అంటే దేవుడు చెప్తాడు, నేను నీ చేతి సంఖ్యలను తెంచివేసేదను అని చెప్తాడు. అంటే ఈ దయ్యం పట్టినటువంటి వాడికి ఏమున్నాయి? చేతికి సంఖ్యలు ఉన్నాయి. యేసు ప్రభు ఆధార్ నుంచి ఈ దగ్గరికి ఎందుకు వచ్చాడంటే ఆ చేతికి ఉన్న సంఖ్యలని తెంచివేయటానికి. కాబట్టి నీకు కూడా చాలా బంధకాలు ఉంటాయి, చాలా సంఖ్యలు ఉంటాయి నీకు కూడా. దేవుని దగ్గరకు రాకుండా చాలా మంది బంధించవచ్చు ఉన్నారేమో, చాలా రకాలుగా నిన్ను ఇబ్బందులు ఉన్నాయేమో. వీటన్నిటి నుంచి విడిపించేటువంటి వాడే దేవుడు. కాబట్టి ఇక్కడికి వచ్చాడు. ఇక్కడికి రాగానే ఆ సాతానుతో చెప్పాడు, వీడిని వదిలి నువ్వు వెళ్ళిపో అని అన్నాడు. సాతాను ఏం చేసిందంట? వాడిని విలవిల్లాడించి పంపించేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి వాడు ఇప్పుడు ఎలాగో ఉన్నాడు. ఆ దయ్యం వదిలించిన తర్వాత వాడు ఎలాగా మారాడంటే, మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుడు ఒక వ్యక్తిని కాపాడిన తర్వాత, దేవుడు ఒక వ్యక్తిని రక్షించిన తర్వాత మనం ఎలాగా ఉండాలి అంటే, ఇక్కడ చూడండి ఒక మాటను చదువుతాను నేను. ఇక్కడ అక్కడ రాయబడినటువంటి మాట చూడండి, నేను ఇక్కడ చెప్తున్నాను. 15వ వచనంలో ఒక మాట రాసి ఉంటుంది. జనులు జరిగినది చూడవెళ్ళి యేసునద్దకు వచ్చి, సేనాను దయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకొని స్వస్థసిద్ధుడై కూర్చుని ఉండుట చూసి భయపడిరి. జరిగినది చూసిన వారు దయ్యములు పట్టిన వారికి కలిగిన స్థితియు బంధుల సంగతియు ఊరి వారికి తెలియజేయగా, ఆ మాట మళ్ళీ 18వ వచనంలో, ఆయన ధోని ఎక్కునప్పుడు దయ్యములు పట్టినవాడు ఆయన యొద్ద తన్నుండనిమ్మని ఆయన్ను బ్రతిమాలుకొనెను గాని ఆయన వానికి సెలవివ్వక, నీవు నీ ఇంటికి వెద్దకు వెళ్ళి ప్రభు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటిని వారికి తెలియజేయమను. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవనియు దెక్కపొలిలో ప్రకటింపనారంభింపగా అందరూ ఆశ్చర్యపడి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇందులో నేను మళ్ళా మీకు కొన్ని విషయాలు నేను చెప్తాను. ఏంటి అని అంటే, వాడికి దయ్యం పట్టింది కదా, వాడు రాళ్ళతో కొట్టుకుంటున్నాడు కదా, నురుగొక్కుతున్నాడు కదా. యేసు ప్రభు వచ్చి దయ్యాన్ని గద్దించాడు, పో అన్నాడు. అనగానే దయ్యం ఏం చేసింది? వాడిని వదిలిపెట్టి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత వాడు ఎలాగా ఉన్నాడు ఇప్పుడు అని అంటే, అంతకుముందు ఏం లేవు, అంతకుముందు ఏం లేవమ్మా, ఏం లేవు. నాకు వినిపించట్లా మీరు చెప్పే, నా చెవులేమో కొంచెం మందంగా ఉన్నాయి. కొంచెం మీరు గట్టిగా చెప్తే కానీ నాకు వినపడదు. గట్టిగా చెప్పండి ఒకసారి. వాడికి బట్టలు లేవు కదా. ఇంతకు ముందు ఏం కారుతుంది? నోటంట నురుగు కారుతుంది కదా. వాడి మీద ఏమున్నాయన్ని గాయాలు ఉన్నాయి. ఇప్పుడు ఏం చేశాడంటే, ఎప్పుడైతే దయ్యం వాడిని వదిలిపెట్టి వెళ్ళిపోయిందో, వాడు ఏం చేశాడో తెలుసా? సమాధుల్లో నుంచి ఎక్కడికి వచ్చాడంటే ఇంటికి వచ్చాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు పిల్లలు కూడా సెల్ ఫోన్లు తీసుకొని ఎక్కడికి పోతున్నారు? ఊరు చివర సమాధుల్లాగా చీకట్లలోకి వెళ్తున్నారు. దేనికంటే దయ్యం పట్టింది, సెల్ ఫోన్ దయ్యం పట్టింది. అవి పట్టుకొని వెళ్తున్నారు. అక్కడికి పోయి పాపం అంతా చేసుకుంటాం. దేవుని బిడ్డ జాగ్రత్త, నీ పిల్లలని అలాంటి ప్రదేశాలకు వెళ్ళనీయకుండా జాగ్రత్త చేయండి. మీ పిల్లలకు అవసరమైతేనే సెల్ ఫోన్ ఇప్పించండి. అవసరం లేనటువంటి వాళ్ళకి సెల్ ఫోన్ ఇవ్వగా అక్కడికి దయచేసి. సెల్ ఫోనే పెద్ద దయ్యం. సెల్ ఫోనే నా జేబులో కూడా ఉంటుంది. నేను ఎందుకు వాడతాం? మా ఆఫీస్ పనికి మాట్లాడటానికే వాడతాం. కానీ అనవసరమైనటువంటి పనులకు సెల్ ఫోన్ వాడకూడదు. మీరు కూడా ఎందుకంటే మీకు ఎవరితో సంబంధాలు ఉండవు, నీకు సెల్ ఫోనే. కాబట్టి ఇక్కడ కూడా ఏం చేశాడు? వీడేం చేశాడు అంటే, అంతకుముందు ఎవరితో సంబంధం లేదు, వాడు దయ్యంతో ఉన్నాడు. ఇప్పుడు ఏం చేశాడంటే, వీడు దయ్యం వదిలిపెట్టగానే ఎక్కడికి వచ్చాడు?
ఇంట్లోకి వచ్చాడు. ఇంట్లోకి వస్తే ఎవరుంటారు? అమ్మ, నాన్న, అన్న, చెల్లి, అక్క అందరూ ఉంటారు. కాబట్టి ఏమైపోయింది, ఎప్పుడైతే దయ్యం వదిలిందో వాడికి ఇప్పుడు ఏం దొరికింది? ఇంతకుముందు వాడికి సహవాసము లేదు, ఇంతకుముందు సహవాసము లేదు, ఎవరితోటి సంబంధాలు లేవు. ఎప్పుడైతే దయ్యం వదులుతుందో వాడి ఇంటికి వచ్చినప్పుడు వాడి ఇంట్లో ఏం దొరికింది? వాడికి సహవాసం దొరికింది. దేవుని బిడ్డ, దేవుడు నిన్ను కాపాడిన తర్వాత, దేవుడు నిన్ను రక్షించిన తర్వాత నువ్వు చేయవలసినటువంటి పని ఏంటో తెలుసా? నువ్వు సహవాసంలో ఉండాలి. దేవుడు నిన్ను దర్శించిన తర్వాత, దేవుడు నిన్ను విడుదల దయచేసిన తర్వాత, నువ్వు దేవుణ్ణి తెలుసుకుంటున్న తర్వాత, దేవుణ్ణి నువ్వు చూస్తున్న తర్వాత, దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్న తర్వాత నువ్వు ఎట్లా ఉండాలి? ఒంటరిగా ఉండకూడదు. ఏముండాలి? నీకు సహవాసం ఉండాలి. ఎవరింటికి వెళ్ళాలి? దేవుని ఇంటికి రావాలి. దేవుని పిల్లలతోటి సహవాసం ఉండాలి. మనుషులందరితోటి సహవాసం ఉండాలి. కాబట్టి వీడు మొట్టమొదట దయ్యం వదిలిపెట్టగానే ఏమైపోయాడు? వీడు ఇంటికి వెళ్ళాడు. ఇంట్లో సహవాసం దొరికింది. రెండోది, వాడు ఎలాగున్నాడంట? వాళ్ళు వచ్చి చూస్తే ఎలాగున్నాడు? చక్కగా బట్టలు ధరించి ఉన్నాడు. చక్కగా బట్టలు ఉన్నాయి, ఇంతకుముందు లేవు. ఇప్పుడు వాడి స్థితి ఏమైపోయింది? మారిపోయింది. దేవుడు నిన్ను ఒక్కసారి విడుదల దయచేసిన తర్వాత నిన్ను చూసినటువంటి వారందరూ కూడా ఏం చెప్పాలా? దేవుని చేత విమోచింపబడినటువంటి బిడ్డ. నీవు ఇచ్చే సాక్ష్యం ఇదే. నువ్వు ఇతరులకు ఎలాగ కనపడాలా? దేవుని చేత నువ్వు కాపాడబడ్డావని, దేవుని చేత నువ్వు రక్షించబడ్డావని, దేవుని చేత నువ్వు విడుదల పొందావని ఏం చేయబడాలా? అందరికీ తెలియాలి. కాబట్టి ఇది రెండో పాయింట్. తర్వాత వీడు ఏం చేశాడు అని అంటే, యేసు ప్రభుట అయిపోయింది, నేను ముగిస్తున్నాను. వీడు ఎప్పుడైతే బాగుపడ్డాడో ఆ తర్వాత వాడి ఇంటికి వెళ్ళి యేసు ప్రభు మరలా ధోని ఎక్కి వెళ్ళటానికి రెడీ అయినప్పుడు వాడు ఏంటంట, బాయ్ ప్రభు అని చెప్పని చేయి. మనమైతే ఏం చేస్తాం? వైరయ్యా అని చెప్పని చేయి. ఎందుకంటే నేను బాగుపడ్డాను, నాకు బాగైందిలే, ఇంకా నాకు మందిరం అవసరం లేదు, నాకు సహవాసం అవసరం లేదు, నాకు ఎవరితోటి పని లేదు, పాస్టర్ గారితో కూడా పని లేదు, ఎందుకంటే అని చెప్పని మనం అనుకుంటాం. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాడు తెలుసా? వీడు ఏం చేస్తున్నాడు తెలుసా? వీడు ఆ పడవ దగ్గరికి వెళ్ళాడట. పడవ దగ్గరికి వెళ్ళి యేసు ప్రభుని బ్రతిమాలుకున్నాడంట. ప్రభా, నేను నీతో కూడా ఉంటాను. ఏమంటున్నాడు? ఒకసారి చెప్పండి. నువ్వేమని చెప్తావు? చెప్పండి. నువ్వేం చెప్తావు ప్రభుతోటి? వాడు చెప్పిందే చెప్పండి. ప్రభా, నేను నీతో కూడా ఉంటాను, నన్ను పంపించేయి అంటే యేసు ప్రభు అన్నాడు, బాబు చాలు, నువ్వు వెళ్ళి మీ ఇంటి దగ్గరికి వెళ్ళి మీ ఇంటి దగ్గర నువ్వు ఉండు అని చెప్పాను. చెప్పగానే చూడండి, వాడు బ్రతిమాలుకున్నాడు. దేవుని బిడ్డ, దేవుని చేత మేలు పొందిన తర్వాత, దేవుని చేత మేలు పొందిన తర్వాత, దేవుని చేత రక్షణ పొందిన తర్వాత, దేవుని దగ్గర విడుదల పొందిన తర్వాత చాలా మంది ఏం చేస్తున్నారంటే, నాకు విడుదల వచ్చేసింది, నా ఆరోగ్యం బాగుపడ్డది, నాకు దయ్యం వదిలిపెట్టింది, నా సమస్యలు తీరిపోయాయి, నా అప్పులు తీరిపోయాయి, పెళ్ళిళ్ళు అయిపోయాయి, ఇంకా నాకేంటి, నాకు అన్నీ వచ్చేసాయని చెప్పని చాలా మంది ఏమవుతుంటారు? దేవుని నుంచి దూరం అయిపోయి. కానీ ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు? దేవునికి దగ్గరగా వస్తున్నాడు, దేవునితో ఉండటానికి ఇష్టపడుతూ వస్తున్నాడు. మనం కూడా చేయాల్సిన పని ఏంటంటే, దేవునితో ఉండటానికి మనం ప్రయత్నపడాలి, దేవునికి సాక్షిగా ఉండాలి. ఎందుకంటే వాడు బట్టలు కట్టుకోవడం వచ్చి ఆ ఊరిలో అందరూ చూసి ఏమన్నారు? అరే, నిన్నటి వరకు సమాధుల్లో తిరిగినాడు ఈడే కదా, నిన్నటి వరకు బట్టలు లేనివాడు ఈడే కదా. ఇదిగో నన్ను కూడా చూసినాడు. ఏమైపోయిందంటే, నేను హైదరాబాద్లో ఒక పెళ్లికి వెళ్ళాను. పెళ్లికి వెళ్ళినప్పుడు అక్కడ జరుగుతున్నది ఏంటంటే, ఆ పెద్ద పెళ్లి, అది దాదాపు ఒక 7-8 వేల మంది పెళ్లిలో కూర్చొని ఉన్నారు. ఫంక్షన్ హాల్లో కూర్చొని ఉంటే వీడియో కూడా తీస్తాడు కదా, అందరూ ముఖాలు చూపిస్తాడు, స్క్రీన్ మీద కనపడతాయి కదా. వాడు ఇటువైపు పెట్టిలాగా చూపించగానే ఆ స్క్రీన్ మీద నా ఫోటో కనపడతా ఉంది. వాడు ఎక్కడున్నాడో కానీ ఆ దరివైపు నుంచి ఎటువైపు వీడియో తీస్తున్నారని వాడు పరిగెట్టాడు. ఒకడు ఎట్లా పరిగెట్టాడంటే, రన్నింగ్ రేస్లో పరిగెట్టినట్టు పరిగెట్టి నేను ఎక్కడ కూర్చున్నాను, ఎక్కడికి వాడు ఫోటో పెట్టాడో చూసి వచ్చి నా చేయి పట్టుకున్నాడు. నేను అనుకున్నాను, ఈడేవుడు రన్ అయినా నేనే దొంగతనం చేశాను, నా చేయి పట్టుకున్నాడు అనుకున్నాను. వాడు వచ్చి, అన్నా బాగున్నావా అని.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవడు ఎందుకు అన్నాడో తెలుసా? నేను ఎవడినైతే కాలుతోటి తన్నానో వాడి చేతిలో బైబిల్ ఎవరిదైతే ఎగిరిపోయిందో, ఆ రోజు ఎవడైతే నన్ను అన్నాడు, రే నువ్వు నన్ను కాలుతోటి తన్నావు, రేపు నేను బతుకు ఏ బైబిల్ అయితే నువ్వు తన్నావో ఆ బైబిల్ పట్టుకొని రేపు నువ్వు తిరుగుతావురా అన్నాడో, వాడొచ్చి నన్ను వచ్చి చేయబట్టుకొని అన్నా బాగున్నావు అంటే, ఎవడురా నువ్వు, నీ పేరేం పేరురా అంటే, చాలా సంవత్సరాలు అయిపోయింది అన్నా, నువ్వన్నా ఆ మెట్ల మీద కూర్చొని వైబీ హాస్టల్లో తంతే కింద పడ్డావు, నేను జూనియర్ నన్న. నాకు మైండ్లు పోయినాయి. అప్పుడు గుర్తొచ్చింది, రే బైబిల్ పట్టుకొని తిరుగుతావు అన్నా అని చెప్పి అనమాట. చూడండి ఇక్కడ, అంటే నేను గొప్ప కోసం చెప్పలేదు, వాళ్ళందరూ పిలిచాడు. వాళ్ళ 50 మంది సేవకులు ఉన్నారు. ఎస్కోల్ మందిరంలో సేవ చేస్తాడు అబ్బాయి. ఇంజనీర్ చదువుకొని ఉద్యోగాన్ని వదిలేసి దేవుని పని చేస్తున్నాడు. ఆ అబ్బాయి తోటి 50 మంది సేవకులు ఉన్నారు అక్కడ. వాళ్ళందరూ మధ్యలోకి తీసుకెళ్ళి, అన్న గట్కేసరిలో నేను సాక్ష్యం చెప్పాను, నేను చర్చికి వెళ్తుంటే ఒక నన్ను కాలుతోటి తన్నాడు, నేను కింద పడిపోయాను, నా బైబిల్ ఎగిరి అవతల పడింది, నేను వాడి కొరకు ప్రార్థన చేశానని చెప్పాను చూడన్నా. ఆ వ్యక్తి ఎవరో కదన్నా, ఇదిగో అన్న ఈ అన్న అన్న అని చూపించాడు. వాళ్ళు నా దగ్గరకు వచ్చి అంటున్నారు, అయ్యా ఇప్పుడన్నా చర్చికి వెళ్ళయ్యాను. నేను నవ్వుకుంటున్నాను. ఏంటి అని అంటే, అయ్యా నేను ఆల్రెడీ నేను సేవకుడిని అయ్యా అంటే, వాళ్ళందరూ ఆ పెళ్లిలో ఒక్కసారిగా అందరూ చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం చెప్పారు. హల్లెలూయా. వాళ్ళు ఎత్తి చేతులు ఎత్తి స్తోత్రం చెప్పగానే పెళ్లి వాళ్ళంతా మా వైపు తిరిగారు. ఏంద్ర ఇక్కడ ఒక పెద్ద యాజిటేషన్ వచ్చేసింది. దేవుని బిడ్డ బాగు చేసిన తర్వాత, దేవుడు నిన్ను విడుదల దయచేసిన తర్వాత, దేవుడు నిన్ను ఆశీర్వదించిన తర్వాత దేవుణ్ణి మర్చిపోవటం కాదు, కానీ ఈ దయ్యం పట్టినోడు ఏం చేశాడంట, బ్రతిమాలుకున్నాంట, ప్రభు నీ దగ్గర ఉంటానంటే ప్రభు చెప్పాడంట, లేదు నాయనా నువ్వు వెళ్ళేసి మీ ఊర్లో సాక్షిగా ఉన్నట్టే. వాడు దెక్కపోలికి వెళ్ళి ప్రకటన చేశాడంట. దెక్కపోలి అంటే అర్థం ఏంటంటే 10 పట్టణాలు అని అర్థం. ఎన్ని ఊర్లు పోయారంట? 10 పట్టణాలకు వెళ్ళారట. వాళ్ళు ఊరు వదిలిపెట్టి 10 ఊర్లు పోయి, యేసు ప్రభు అనేటువంటి ఆయన నిజమైనటువంటి దేవుడు, ఆయన రక్షకుడు, ఆయన దయ్యములు పట్టినటువంటి వారిని విడిపించగలిగినటువంటి సమర్థుడు, ఆయన వ్యాధిగ్రస్తులను స్వస్థపరిచేటువంటి వాడు, ఆయన సమస్యల నుంచి విడిపించేటువంటి వాడు, పాపులను రక్షించడానికి ఆయన లోకానికి వచ్చాడు, నన్ను రక్షించాడు. నేను ఇదిగో దయ్యం పెట్టినప్పుడు ఇదిగో రాళ్ళేసి కొట్టుకున్నాను, ఈ గాయాలయ్యాయి, ఆయన నన్ను బాగు చేశాడు. ఇదిగో బట్టలు లేకుండా తిరిగాను, బట్టలు వేసుకుని ఉన్నాను, ఇదిగో నాకున్న సంఖ్యలు ఉండే చేతులకి ఈరోజు నా సంఖ్యలు తెగిపోయాయి, ఆయనే దేవుడు, ఆయనే నన్ను విడిపించాడు దయ్యముల బారి నుంచి అని చెప్పని ఆ 10 గ్రామాల్లో ఆయన ఏం చేశాడంట, ప్రకటన చేశాడు. రే దేవుని బిడ్డ, మరి మేలు పొందుతున్నాం కదా అన్నా, మేలు పొందుతున్నావా అమ్మా? నువ్వు మేలు పొందేవా దేవుని దగ్గర నుంచి? దేవుడు నిన్ను విడిపిస్తా వచ్చాడా? దేవుడు నిన్ను విడిపిస్తూ వస్తే నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా? నువ్వు దేవుడితో ఉండటం, దేవుడికి నువ్వు సాక్షిగా ఉండటం. నిన్ను చూసిన వాళ్ళు చెప్పాలి, ఇదిగో ఈ తల్లికి యేసు ప్రభు ఈ మేలు చేశాడు, చూడండి ఈమె దేవుని దగ్గర ఉంది అని చెప్పని ఇచ్చేయాలి. చూడండి ఆ యొక్క దయ్యం పట్టిన వాడు ప్రభుని ఎంత బలంగా నమ్మాడో, ప్రభు కొరకు ఎంత గొప్ప సాక్షిగా నిల్చున్నాడో, అలాగే నీవు నేను మనమందరం కూడా దేవుని కొరకు నిలిచి ఉండాలి. ఇదిగో చూడండి, నన్ను పిలిచి శ్రీనివాస్ నన్ను చూడు, అందరిని చూస్తున్నావు నన్ను చూడు అని పిలిచినటువంటి దేవుణ్ణి నేను చూశాను. ఈరోజు ఆ దేవుడిని గురించి మీకు చెప్పడానికి నేను వచ్చాను. దేవుడు నా జీవితంలో చేసిన మేలంతటి బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తాను.